గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు క్వశ్చన్ ఆన్ సోనీ. ఇప్పటి వరకు శాంతి చర్చలంటూ కాల్పుల విరమణ పాటించారు. త్వరలోనే చర్చలకు ఎండ్ కార్డ్ పడి వార్ ముగుస్తుందని ప్రపంచం భావించింది. ఆల్ ఆఫ్ సడన్ గా ఏమైందో ఏమో మళ్లీ బాంబుల మోత మొదలైంది. అమెరికా తన యుద్ధ సామాగ్రిని బయటకు తీసి బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో వార్పై పలు అనుమానాలు మొదలయ్యాయి. ఇరాన్ అమెరికా మధ్య చర్చలకు ఎండ్ కార్డ్ పడిందా? ఇరాన్ షరతులకు ఒప్పుకోవడం లేదా? శాంతి శాంతి అంటున్న అమెరికా మళ్లీ దాడులు మొదలుపెట్టిందా? ఇప్పుడు కాల్పుల విరమణ అంటూ ఉండదా? ఇక చావో రేవో చూసుకుంటారా? అమెరికా మళ్లీ ఆయుధాలను బయటకు తీస్తుందా? ముందు ఇక వార్ భీకరమేనా? శాంతి చర్చలు ఎక్కడ ఆగిపోయాయి? చర్చల ముందు మళ్లీ దాడులు ఎందుకు? ఇప్పటి వరకు శాంతి చర్చలంటూ కాల్పుల విరమణ పాటించారు. త్వరలోనే చర్చలకు ఎండ్ కార్డ్ పడి వారు ముగుస్తుందని ప్రపంచం భావించింది. అలాఫ్ సడన్ గా ఏమైందో ఏమో మళ్లీ బాంబుల మోత అయితే మొదలైంది. అమెరికా తన యుద్ధ సామాగ్రిని బయటకు తీసి బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో వార్పై పలు అనుమానాలు అయితే మొదలయ్యాయి. ఇరాన్ అమెరికా మధ్య చర్చలకు ఎండ్ కార్డ్ పడిందా లేదా అనేది వ్యక్తమవుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ వంశీ న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ వంశీ, మనం చూస్తున్నాం మొత్తానికి ఇరాన్ పై మళ్లీ అమెరికా భీకర దాడులు జరుపుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సోనీ, గుడ్ ఈవినింగ్. మీరు చెప్తున్నట్టుగా యుద్ధాన్ని మొదలు పెట్టడం గొప్ప కాదు, యుద్ధాన్ని ఎప్పుడు ఎక్కడ ముగించాలి అనేది మాత్రం చాలా కీలకం అనేది అమెరికా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధం మొదలు పెట్టారు, ఓకే, కానీ యుద్ధాన్ని ఎక్కడ ఎండ్ కార్డు పడాలి అనేది అటు ట్రంప్ కు అర్థం కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు ట్రంప్ లక్ష్యం ఏంటి? ఎందుకోసం ఈ యుద్ధం చేశాడు? ఈ యుద్ధాన్ని ఎలా ఆపాలి అన్న దానిపై సందిగ్ధత కొనసాగుతున్న వేళ శాంతి చర్చలు జరుగుతాయి. ఈ శాంతి చర్చలతో యుద్ధానికి ఒక శాశ్వత పరిష్కారం వస్తుంది. ఇరాన్ కూడా కొన్ని ఒప్పందాలకు ఒప్పుకుంటుంది. యురేనియానికి సంబంధించి కానీ, హార్ముజ్ జలసంధికి సంబంధించి కానీ రకరకాల ఈక్వేషన్స్ వినిపించాయి. కానీ ఒక్కసారిగా మరలా బాంబుల మోత మోగుతుంది. ఇప్పుడు గల్ఫ్ దేశాల పరిస్థితి ఏంటి? సో ఇరాన్ లో బాంబుల మోత మోగితే అమెరికా యుద్ధం చేస్తుంది, కానీ అమెరికా కన్నా కూడా గల్ఫ్ దేశాలు చాలా నష్టపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో గల్ఫ్ దేశాలకు కూడా పూర్తిగా తెలిసొచ్చింది యుద్ధంలో ఎక్కువగా ప్రభావితం అవుతున్నది మేమే. ఇప్పటికే దుబాయ్ వేసవి కాలంలో చూసుకుంటే ఈ పాటికి పర్యాటకంగా చాలా కీలకంగా ఉండాల్సిన దుబాయ్ లో ఈసారి పర్యాటకం కూడా పూర్తిగా క్షీణించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు చమురు ఉత్పత్తులకు సంబంధించి చమురును ఉత్పత్తి చేసిన హర్ముజ్ నుంచి పంపించే పరిస్థితి లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు మనలాంటి దేశాలు, భారత్ లాంటి దేశాలు, చమురు ఎక్కువగా వినియోగించే దేశాలు మనం 3వ స్థానంలో ఉన్నాం. సో ఇటువంటి దేశాలు చమురుకు సంబంధించి కటకటను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం దిశగా అడుగులు వేస్తుంది అన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటన్నింటికీ కారణం ఎవరంటే డొనాల్డ్ ట్రంప్. మరోవైపు నెతన్యాహు నుంచి ఎటువంటి స్పందన లేదు. అసలు నెతన్యాహు ఏం చేస్తున్నాడు? సరే, ఇరాన్ తో చర్చలు పక్కన పెడితే అమెరికా మాట అసలు నెతన్యాహు వింటున్నాడా? అమెరికా మాట ఇజ్రాయెల్ వింటుందా? ఇజ్రాయెల్ లక్ష్యం ఏంటి? ఇజ్రాయెల్ ని సంప్రదించకుండానే స్వయంగా ట్రంప్ ప్రకటనలు చేస్తున్నాడా? ట్రంప్ ప్రకటనలను ఏమాత్రం ఇజ్రాయెల్ ఇరాన్ బేఖాతరు చేయని పరిస్థితి వచ్చాయా? ఇజ్రాయెల్ కూడా మాట విని పరిస్థితి ఉందా? రకరకాల ఈక్వేషన్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అందసత్యం గారు, ప్రముఖ విశ్లేషకులు మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మధుసూదన్ గారు, ప్రముఖ విశ్లేషకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్యం గారు, మధుసూదన్ గారు, నమస్కారం. నమస్తే అండి. సత్యం గారు, ఏంటి అసలు వైపు శాంతి అంటాడు, మరోవైపు బాంబు దాడులు అంటారు. అసలు ట్రంప్కే ఒక వ్యూహం లేకుండా పోయిందా? యుద్ధంలో ఏం చేయాలో ట్రంప్ ఆ ఎండ్ కార్డు ఎలా వేయాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడా? ప్రపంచం ముందు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తున్నాడా? ఏంటి అసలు ఎలా చూస్తున్నారు ఈ యుద్ధాన్ని? ఫస్ట్ గల్ఫ్ మీద ఆధిపత్యం కోసం యుద్ధం స్టార్ట్ చేసిండు ట్రంప్. ఆ ఆధిపత్యం సులువుగా లభిస్తుంది అనుకున్నాడు. అంటే ఖొమేని హత్య చేస్తే వాళ్ళలో డిజిటేషన్ వస్తుంది కాబట్టి ఎవరికి వాళ్ళే సరెండర్ అయిపోతారు అనేది ట్రంప్ కానీ అమెరికా అంచనా. కానీ ఖొమేని తర్వాత కూడా, లేదా టాప్ 30 లీడర్స్ చనిపోయిన తర్వాత కూడా ఐఆర్జీసీ ఆధ్వర్యంలో ప్రతిఘటన కొనసాగుతూ ఉంది. ఒకవైపు సివిల్ లీడర్స్ ఉన్నప్పటికీ, పొలిటికల్ లీడర్స్ ఉన్నప్పటికీ అంతా కూడా ఐఆర్జీసీ ముందుండి నడిపిస్తుంది. తర్వాత రెండవది ఏమిటంటే ఇరాన్ లొంగకపోయేసరికి అమెరికా మీద భారం పడుతూ వస్తుంది. ఇప్పటికి లేటెస్ట్ అంచనా $30 బిలియన్ అమెరికా ఖర్చు అయింది. అమెరికా అసలే 125% డెట్ బర్డన్ తోటి ఉంది. దాని జీడిపి $31 ట్రిలియన్ అయితే దాని అప్పు $38 ట్రిలియన్. తర్వాత అంతర్గతంగా ప్రజలు సంతృప్తిగా లేరు, ట్రంప్ వ్యతిరేకత ఉంది. ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి. మధ్యంతర ఎన్నికల్లో ఇరాన్ కొట్టేసి హీరోగా పోదాం అనుకుంటే ఇరాన్ కొట్టలేకపోయిండు, తను డిఫెన్స్ లో పడిండు.
తన రేటింగ్ కూడా 64% నుంచి 35% పడిపోయింది. ఇటువంటి సంక్షోభంలో ఒక వ్యూహం కూడా ఉంది. ఆయన ఫస్ట్ అధికారంలోకి వచ్చినప్పుడే మేక్ అమెరికా గ్రేట్ అని, మేక్ డాలర్ గ్రేట్ అని ఇటువంటి నినాదాలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు గల్ఫ్ సంక్షోభం కొనసాగుతూ ఉంటే తనకు తన చేతిలో ఉన్నటువంటి ఈ మధురను ఎత్తుకెళ్ళినటువంటి 2 దేశాల నుంచి కూడా వాళ్ళ పెట్రోల్ రూబియో మొన్న ఇండియాలో పర్యటించి మీ ఇంధన సెక్యూరిటీకి మేము బాధ్యత ఇస్తున్నాం, మా నుంచి మీకు పెట్రోల్ ఇస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు. మన ఒక్క మాట, మనం దిగుమతి చేసుకున్నటువంటి గల్ఫ్ నుంచి తగ్గిపోయింది, రష్యా నుంచి తగ్గించుకోమని ఒత్తిడి తెచ్చారు, రష్యాను తగ్గించుకున్నాం. అంతకుముందే మనం ఇతర దేశాల నుంచి కూడా తగ్గించుకున్నట్టు ఇరాన్ నుంచి బంద్ చేసుకున్నాం వాళ్ళ హెచ్చరికతోటి. తర్వాత వెనుజులా నుంచి బంద్ చేయమంటే వెనుజులా నుంచి కూడా బంద్ చేసుకున్నాం. ఇప్పుడు రూబియో పర్యటనలో మనకు తెలిసి వచ్చింది ఏంటంటే మేము ఇవాళ అమెరికా నుంచి ఇస్తాం, తర్వాత మధుర నుంచి ఇస్తాం అని చెప్పేసి ఇప్పుడు రూబియో చర్చలు జరుపుతున్నాడు. అంటే దరిదాపు 40% పెట్రోల్ ని మనది 3rd ఇంపోర్టెడ్ బిగ్గెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్. కాబట్టి ఇంత ఇంపోర్ట్ చేసుకున్నటువంటి దేశానికి అమెరికా పెట్రోల్ ని ఎక్కువ రేటుకి అమ్మి సొమ్ము చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో అమెరికా ఉంది. తర్వాత వెనుజులాని వాళ్ళ స్వాధీనం చేసుకున్నాక వైట్ హౌస్ లో మీటింగ్ జరిగింది ఇన్వెస్టర్స్ తోటి. ఆయిల్ బావుల్ని కొనేయండి, తర్వాత వెనుజులాలో ఇన్వెస్ట్ చేయండి అని పిలిపించారు. ఇప్పుడు అన్ని అమెరికన్ సొంతం అయింది. కాబట్టి మనం బంద్ చేసుకున్నటువంటి వెనుజులా నుంచే ఇప్పుడు కొనమని ఒత్తిడి చేస్తున్నారు. రూబియో పర్యటనలో ప్రధానమైనటువంటిది అదే. కాబట్టి గల్ఫ్ సంక్షోభం కొనసాగుతుంటే ఇటు అమెరికాకు కానీ అమెరికా కంపెనీస్ కానీ ఆయిల్ ద్వారా పెద్ద ఎత్తున పెట్రోల్ డాలర్లు సంపాదించాలన్నటువంటి ఉద్దేశం ఉంది. రెండవది, ఇరాన్ మీద దాడి చేసి ఇంకా ఇరాన్ని కొలాప్స్ చేసేది ఏమీ లేదు, ప్రజల్ని చంపటం తప్ప. ఎందుకంటే వాళ్ళు కొమేనుని చంపాలనుకుర్రు, ఆ తర్వాత లీడర్లను చంపాలనుకుంటారు, అది అయిపోయింది. తర్వాత ఆటమిక్ స్టేషన్స్ ఏమేమి ఉన్నాయి అవి 3 మీద దెబ్బ కొట్టారు. అక్కడ కూడా వాళ్ళు అనుకున్నట్టు ఎక్కడ బాంబు మేకింగ్ లేదు, ఆటమిక్ బాంబు మేకింగ్ ఏం దొరకలేదు, అబద్ధం చెప్పి దాడి చేశారు. కాబట్టి ఇప్పుడు చివరికి ఏమంటారంటే శుద్ధి చేసిన యురేనియం మా స్వాధీనం చేయండి అని చెప్పేసి అక్కడ ఇవాళ తిరకాసు. సో చివరికి అది కూడా లేకపోయినా శాంతి చర్చలకు ఒప్పుకుందామన్నా అసలు ఇరాన్ నుంచి స్పందన ఉందంటారా చర్చలకు? అసలు అటువైపు నుంచి సిగ్నల్స్ కూడా ఇరాన్ మొన్నటి వరకు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. నిన్న మాత్రం ఇస్తామన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలు ఎంతవరకు నిజమైనటువంటిది మనం ఒకటైతే నిజం, అమెరికా బలమైన దేశం అన్నదనో ఇరాన్ బలహీనమైన దేశం అన్నదనో కాకుండా ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA రూల్స్ ప్రకారం పోవటం మంచిది. ఆ రూల్స్ ప్రకారం పౌర విద్యుత్ కొరకు యురేనియం ఉంచుకోవటం తప్పు కాదు, చాలా దేశాల దగ్గర ఉంది. కాబట్టి ఇరాన్ దగ్గర ఉండటం కూడా తప్పు కాదు. మధుసూదన్ గారు ఏంటి అంటే ఒకవైపు రూబియో పర్యటన కొనసాగుతూ ఉంటే భారత ఇంధనంలో సింహభాగం అమెరికానే ఉండాలి, ఇక మా నుంచే మీకు ఇంధనం వస్తుంది, అటు వెనుజులా నుంచి కానీ ఇటు అమెరికా నుంచి కానీ ఇస్తామని చెప్తూనే వెనుజులాకి సంబంధించిన నాయకులు ఇక్కడ పర్యటించబోతున్నారని ఎవరు మాట్లాడాలి? ఇక్కడ మాట్లాడితే వెనుజులా నుంచి మాట్లాడాలి, భారత్ నుంచి మాట్లాడాలి, కానీ రూబియో మాట్లాడి వెళ్ళిన పరిస్థితి. సో ఎందుకు ఆయన ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటారు? అంటే పంపిస్తున్నాం, చర్చలు మొదలు పెట్టండి, వారితో ఒక డీల్ కుదుర్చుకోండి అని చెప్పేసినట్టేనా? సో భారత ప్రభుత్వం అందుకు ఒప్పుకోవాలా? ఎలా చూడాలంటారు? మన విదేశాంగ విధానంలో అసలు వాళ్ళు తలదొచ్చాల్సిన అవసరం ఏంటి? మనం ఎవరితో చర్చలు జరపాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని వాళ్ళు ఎవరు చెప్పడానికి? చాలా క్లియర్ గా నిన్న మన జయశంకర్ విదేశాంగ శాఖ మంత్రి కూడా మార్కో రూబియో ఇండియా పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆయన పంచసూత్రాలను పెట్టిండు. దాంట్లో క్లియర్ గా చెప్పిండు, ఒక దేశ సార్వభౌమాధికారం మీద దాడి చేసే విధమైనటువంటి చర్చలు ఉండకూడదు అనే విధంగా కాపాడుకోవడం విధంగానే చర్చలు ఉండాలి చెప్పి వాళ్ళు చెప్పినటువంటి సందర్భంలో ఇవాళ అమెరికా మన దేశం మీద ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా మనం వినేటువంటి పరిస్థితిలో మనం లేం ఈరోజు. కాబట్టి 1 minute ఇంటరప్షన్ వచ్చి ఫోన్లో 1 minute వినొస్తుందండి? ప్లీజ్ కంటిన్యూ సార్. వినొస్తుందండి? ప్లీజ్ కంటిన్యూ సార్. ఓకే, అయితే ఏంటంటే అమెరికా మనం మొదటి నుంచి కూడా అమెరికా మొదటి నుంచి కూడా
ఓకే అండి. ఓకే, అది మధ్యలో ఒక ఇంటరప్షన్ వచ్చింది, సారీ. యా యా అమెరికా వాళ్ళు ఈ యొక్క మనం అనుకున్న మొదటి నుంచి కూడా అమెరికా అనేది జిత్తులో మారే దేశము. మనం ఈ యుద్ధం కూడా తాత్కాలికంగా విరమణ మాత్రమే అని మనం అనుకున్నాము. అంటే ఈ యొక్క ఇరాన్ కు సంబంధించినటువంటి నిన్న జరిగినటువంటి మంగళవారం రోజున మన సమయం ప్రకారంగా క్షిపణులు ఉన్న వాటి మీద దాడులు, ప్లస్ ఇక్కడ సీ మైన్స్ ఏదైతే హార్మో జలసంధి ఉన్నదో అక్కడ సీ మైన్స్ లో మా బాంబ్స్ పెడుతున్నారు అని చెప్పి, బాంబు పెడుతున్నారు కాబట్టి మేము ఆత్మరక్షణ కోసం దాడి చేసినామని చెప్పి ఇవాళ అమెరికా అంటుంది. మరి ఇవాళ సీ మైన్స్ ఎక్కడ పెడుతున్నారో ఎవరికి తెలియదు, ఎక్కడ కూడా ఆ టాపిక్ రాలేదు. కానీ మా ఆత్మరక్షణ అమెరికా ఆత్మరక్షణ ఇరాన్ తోటి ఎక్కడ సంబంధమే లేదు. అమెరికానేమో అందనంత దూరంలో అమెరికా ఉంది ఇవాళ ఇరాన్ కి. మరి ఆత్మరక్షణ ఎవరి కోసం ఆత్మరక్షణ? ఇరాన్ ఇప్పటికి కూడా ఆ యుద్ధానికి సిద్ధంగా లేదు. మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా లేము, చర్చల ద్వారానే సఫలం చేసుకోవడం, సంధి మార్గంగా పోదామని చెప్తా ఉన్నది. కానీ వాళ్ళు అమెరికా పెట్టినటువంటి సంబంధించినటువంటి కావచ్చు, చాలా అంశాల పట్ల అమెరికాకు ఇరాన్ సరైనటువంటి సంధి కుదరడం లేదు. మధుసూదన్ గారు మళ్ళీ వస్తాను. ఒకసారి డిస్టర్బెన్స్ వస్తుంది, నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. సత్యం గారు, ఇక్కడ రెండు అంశాల గురించి మనం మాట్లాడదాం. ఒకటి, ఎంతసేపు ప్రతిపాదనలు కానీ శాంతి ఒప్పందాలు అన్నా కానీ అసలు ఇజ్రాయెల్ పేరు కానీ అటు నెతన్యాహు పేరు తీసుకురాకుండా మొత్తం ట్రంపే తను ఒక్కడిగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు నిన్న రూబియో వచ్చేమో ఎక్కడి నుంచి మనం చమురు తెచ్చుకోవాలో చెప్తుంటాడు. మరోవైపు అదే సమావేశంలో మోడీ ఈజ్ మై ఫ్రెండ్, నాకు మోడీని మించిన గొప్ప నాయకుడు ప్రపంచంలో ఎక్కడా కనపడలేదంటూ ఆయన ఫోన్ లో మాట్లాడితే ఆ ఫోన్ లో మాట్లాడింది ఇక్కడ వినిపిస్తారు. సో ఏంటి అసలు ఈ ఫ్రెండ్షిప్ అంటారు, కానీ ఎక్కడా కూడా భారత్ కు చేసే సాయం ఎక్కడా కనిపించదు. ఒక రకంగా మీరు అన్నట్టు చమురు వినియోగంలో మనం ఎక్కువగా ఉన్నాం, వాళ్ళు అమ్ముకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు భారత్కు వస్తున్నారో అది కూడా ఒత్తిడి తెస్తూ. సో ఎలా చూడాలంటారు ఈ రెండు అంశాలు? ఇప్పుడు రూబియో పర్యటన 3 లక్ష్యాలుగా 4 లక్ష్యాలుగా కొనసాగింది. ఒకటి, డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనకి ఎక్కువ అమ్మాలనేది. గత 50 ఏళ్లుగా డిఫెన్స్ మనం ఇంపోర్ట్ చేసుకున్న డిఫెన్స్ 3% డిఫెన్స్ నుంచి ఇప్పుడు 29% పెరిగింది అమెరికా నుంచి. ఇంకా పెంచుకోవాలని, మనకు ఎక్కువ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అమ్మాలనేటువంటి ఉద్దేశంతో రూబియో పర్యటన కొనసాగింది. రెండోది, ఆయిల్ దిగుమతి చేసుకోవాలి, అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలి, లేదా అమెరికా చెప్పు చేతుల్లో ఉన్నటువంటి వెనిజులా నుంచి దిగుమతి చేసుకోవాలనేది రెండో ఆబ్జెక్టివ్. తర్వాత మూడో ఆబ్జెక్టివ్ వాణిజ్య ఒప్పందం. రేపు బయలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ జరగబోతుంది 3 నెలల్లో 6 నెలల్లో. అది ఏడాది నుంచి వాయిదా పడి వస్తుంది. కాబట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ అమెరికా డిక్టేట్ చేసిన విధంగా మనం ఒప్పుకోవాలన్నటువంటి ఉద్దేశంతో అది మూడో లక్ష్యం. తర్వాత ఇంకా 4వ లక్ష్యం ఏంటంటే, ఇవాళ క్వాడ్ అంటే చైనాకు వ్యతిరేకంగా అమెరికా ఏర్పాటు చేసిన క్వాడ్లో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా 4 సభ్యులు. మన దేశం మీద గతంలో ఈ టారిఫ్ వేసినప్పుడు భారతదేశం అలిగింది. ఆ భారతదేశం ఆ తర్వాత యాక్టివ్ కాలేదు. ఇప్పుడు ఈ క్వాడ్ మంత్రులు ఈ రోజు సమావేశం జరుగుతుంది ఇండియాలో. భవిష్యత్తులో దేశ అధ్యక్షుల సమావేశం జరిగే అవకాశం ఉంది. కాబట్టి క్వాడ్ కూటమిలో మళ్ళీ ఇండియాని యాక్టివేట్ చేయడానికి రూబియో పర్యటన జరిగింది. కాబట్టి ఈ 4 లక్ష్యాలు కూడా అమెరికాకు అనుకూలంగా గ్రౌండ్ను తయారు చేసడానికి రూబియో పర్యటన జరిగింది తప్ప మన దేశం ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా జరిగినటువంటి స్టేట్మెంట్ కానీ, జరిగినటువంటి ఒప్పందం కానీ, జరిగినటువంటి సూచనలు కానీ లేవు. కాబట్టి ఈ అమలు చేసుకోవడానికి గ్రౌండ్ తయారు చేయడానికి వచ్చారు. మన భారతదేశం ముందుగా ప్రతిఘటించినట్టు అవుపడుతుంది, వ్యతిరేక స్టేట్మెంట్ ఇచ్చినట్టు అవుపడుతుంది. చివరికి వచ్చేవరకల్లా మనం ఇరాన్ నుంచి బంద్ చేసుకోమంటే మనం ఇరాన్ నుంచి దిగుమతిని బంద్ చేసుకున్నాం పెట్రోలు. తర్వాత గతంలో వెనుజులా నుంచి బంద్ చేసుకుని హెచ్చరిక చేస్తే వెనుజులా నుంచి బంద్ చేసుకున్నాం. రష్యా నుంచి తగ్గించుకోండి అంటే రష్యా నుంచి తగ్గించుకున్నాం, దరిదాపు 10% తగ్గిపోయింది. కాబట్టి ఇటువంటివన్నీ ముందు ప్రతిఘటించినట్టు అవుపడుతుంది. ఈ దేశ ప్రజల వ్యతిరేకత రాకుండా చివరికి మాత్రం అమెరికా చెప్పినట్టే వింటూ వస్తున్నాం. మన బలహీనత. ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఈ విధంగా లేదు, ఈ విధమైనటువంటి విధానం లేదు. ఇందిరాగాంధీ నుంచి వాజ్పేయి ఉన్నంత వరకు ఇటువంటి చర్చలు జరగలేదు. ఇటువంటి పూర్తిగా నాలుగు మూవ్మెంట్ ఉంది. ఆనాడు 130 దేశాలతో అనిల దేశాల ఉద్యమం ఉంది. తర్వాత సోవియట్ బ్లాక్ ఉంది. ఇప్పుడు 2 క్షీణించిపోయినాయి. అణు ఉద్యమం అసలు లేకుంటే పోయింది. అట్లాగే సోవియట్ వార్సా కూడా లేకుండా పోయింది. దాంతో బలహీనపడ్డాము అంతర్జాతీయంగా. ఇటువంటి లొంగుబాటు వైఖరితో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మనం అనటం కాదు, నేనంటామో ఇంకోళ్ళు అనటమో కాదు. మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అన్ని ఎగ్జాంపుల్స్ చూపెట్టాగా మీకు. తర్వాత ఇప్పుడు కూడా ఇంకా
రేపు బయోలేటరల్ అగ్రిమెంట్లో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, తర్వాత మిల్క్ ప్రొడక్ట్స్ మా దేశం నుంచి మీరు ఎలవ్ చేయాలని తీవ్రమైన ఒత్తిడి కొనసాగుతుంది. కానీ ఇక్కడ ప్రతిపక్షాలు, రైతాంగం ప్రతిఘటిస్తున్నారు. దరిదాపు ఒక పెద్ద ఈ సంక్షోభం వస్తుంది. 4 రైతు చట్టాలను వ్యతిరేకించడానికి ఎటువంటి ఉద్యమం జరిగిందో రేపు అటువంటిది వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దేశ ప్రభుత్వం వెనకడుగు వేస్తుంది. అవి కనుక వస్తే అమెరికాలో కానీ, ఒక్క మాట చెప్తా, అమెరికాలో కానీ యూరోప్లో కానీ అగ్రికల్చర్ 50% సబ్సిడీ తోటి ఉత్పత్తి చేస్తారు. అంటే వాళ్ళు అగ్రికల్చర్ రక్షించుకోవడానికి 50% సబ్సిడీ ఇస్తారు. మన దగ్గర అటువంటిది లేదు. కాబట్టి వాళ్ళు 50% సబ్సిడీతో పండించిన పంటను తీసుకొచ్చి ఇక్కడ తక్కువ ధరకు అమ్మితే మన వ్యవసాయం మూతపడుద్ది, మన వ్యవసాయం మిగలదు. కాబట్టి ఇక్కడ ఇప్పటికి కూడా 56% మందికి ఉపాధి, 18% జీడిపి వ్యవసాయ రంగం నుంచి వస్తుంది. కాబట్టి ఆ రంగాన్ని వదులుకుంటే మనం సంక్షోభం అవుతాం. కాబట్టి అందరూ ఇంటలెక్చువల్స్ వ్యతిరేకిస్తున్నారు, ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి, రైతాంగం వ్యతిరేకిస్తుంది. కానీ దాన్ని ఏదో విధంగా అమలు చేయించాలనేటువంటి ఉద్దేశంలో అమెరికా ఉంది. రూబియో దానికి కావాల్సిన గ్రౌండ్ తయారు చేయడానికి చెప్పినా ఇంకా భారతదేశం ఆ విషయంలో యాక్సెప్ట్ చేయట్లేదు. తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదురవుద్ది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మన సావరింటిని ఇప్పుడు మనం స్వతంత్రంగా ఎదుగుదాం అనుకుంటున్నాం. ఇదే కనుక బీటీఏలో ఇటువంటి టర్మ్స్ కు సంతకం పెడితే మన స్వతంత్రం ఎదుగుదాం అనేటువంటి దానికి మళ్ళీ యూటర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సత్యం గారు, ఏంటి అసలు ఇజ్రాయెల్ ని సంప్రదించకుండానే శాంతి చర్చలు అంటున్నాడా? ఇజ్రాయెల్ ని సంప్రదించకుండానే దాడులు అంటున్నాడా? అసలు ఇజ్రాయెల్ తో సంప్రదించే పరిస్థితులు ఉన్నాయా? నెతన్యాహు అసలు ట్రంప్ మాట వింటలేదని మనం భావించాలా? ఎలా చూడాలి వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడున్న? అన్ని ఒట్టియేనండి. ఈ నెతన్యాహు ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తుండనేది ఒట్టిదే. ఎందుకంటే గతంలో స్టేట్మెంట్ ఇచ్చారుగా, అమెరికా సహకారంతో పాలస్తీనాన్ని ఆక్రమించిన అని స్టేట్మెంట్ ఇచ్చిండుగా నెతన్యాహు. కాబట్టి పాలస్తీనాన్ని ఆక్రమించిన అమెరికా సపోర్ట్ తోటే, ఇవాళ ఇరాన్ మీద దాడి చేసిన అమెరికా సపోర్ట్ తోటే, అమెరికా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ లేకుండా ఇజ్రాయెల్ కొనసాగేటువంటి అవకాశమే లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఇజ్రాయెల్, నథింగ్ బట్ అమెరికా. కాబట్టి దాన్ని వేరువేరుగా చూడటం కరెక్ట్ కాదు. మధుసూదన్ గారు, ఏంటి మొత్తంగా ఓవైపు శాంతి చర్చలు అంటున్నారు, మరోవైపు భీకర దాడులు జరుగుతున్నాయి. గల్ఫ్ దేశాల పరిస్థితి అయితే అగమ్య గోచరంగానే ఉంది. సో ఎక్కడ ఎండ్ కార్డు పడే పరిస్థితులు అయితే కనిపించట్లా. అటు చైనా వెళ్ళాడు, అక్కడి నుంచి పెద్దగా సహకారం లభించలేదు. రూబియో ఇక్కడ పర్యటన సాగిస్తూ ఉన్నాడు, భారత్ ను కూడా అమెరికా రమ్మంటూ ఉన్నారు. సో ఏంటి మొత్తంగా చర్చలకి ఎవరినో ఒకళ్ళను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారా? పాకిస్తాన్ ను పక్కకు తప్పించి కొత్త ఈక్వేషన్ ని ఇరాన్ ముందు ఉంచే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ట్రంప్? చేస్తున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చేస్తున్నప్పటికీ కూడా ఈజీగా సార్ మళ్ళీ సేమ్ నెట్వర్క్ ఇష్యూ వస్తుంది సార్, వాయిస్ అర్థం అవ్వట్లేదు. మధుసూదన్ గారు అసలే అర్థం కావట్లేదు, క్లియర్ చేయండి కొద్దిగా. ఫోన్ ప్రాబ్లం వచ్చినట్టుందండి. సచిన్ గారు, ఏంటి ఈ క్వశ్చన్ కి ఏం ఆన్సర్ చేస్తారు? మొత్తంగా పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి, చర్చలు అంటున్నారు కానీ ఎక్కడ చర్చలు జరగట్లేదు, దాడులే కొనసాగుతున్నాయి. ఎలా ఎండ్ కార్డు వేయాలో తెలియకే ఆ తకమికలో ఉన్నాడా? ఎవరు కూడా, ఏ దేశం కూడా ముందుకొచ్చే పరిస్థితులు? ఇప్పుడు ఇరాన్ ఒత్తిడిలో ఉంది. ఎందుకంటే వాళ్ళ దేశం మీద అటాక్స్, ఇంకా సివియర్ అటాక్స్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇరాన్ ప్రజల వ్యతిరేకత కూడా పెరిగే అవకాశం ఉంది. కొంతకాలం అంటే నేషన్ మీద ఉన్నటువంటి భక్తితోటి భరిస్తారు, కానీ సుదీర్ఘంగా ఉంటే అస్తవ్యస్తం అయింది. కాబట్టి ఇరాన్ ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇరాన్ కూడా క్యాష్ చేస్తూనే ఉంది. అట్లాగే అమెరికా ఆర్థిక సంక్షోభంలో ఇప్పటికే కూరుకుపోయి ఉంది. మరింత ఆర్థిక సంక్షోభం పెరిగితే ట్రంప్ ఇంకా డీఫేమ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత అవతల డెమోక్రట్స్ వ్యతిరేకించడమే కాకుండా యూత్ కూడా వ్యతిరేకిస్తుంది. తర్వాత సెటిలర్స్ వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి దరిదాపు ఒక 70% ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తారు అమెరికాలో. కాబట్టి అమెరికాలో ఆ ఒత్తిడికి ఆర్థిక ఒత్తిడి ఉంది, రాజకీయ ఒత్తిడి ఉంది. కాబట్టి ట్రంప్ ఒక అడుగు వెనక్కు దాగక తప్పదు, ఇరాన్ కూడా వెనక్కు దాగక తప్పదు. కాబట్టి మధ్యవర్తిగా ఉండేటువంటి ఇనిషియేషన్ చేసేటువంటి దేశం ఇంకొంత ఇనిషియేషన్ చేసి ఇంకొంత ఈఎన్ఓ కూడా ప్రయత్నం చేస్తే సంధి కుదుర్చుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సచిన్ గారు, వాయిస్ కట్ అయింది. లేదు కట్ కాలే. ప్లీజ్ చెప్పండి. మీ క్వశ్చన్ కోసం చూస్తున్నా. రైట్. మొత్తంగా మధుసూదన్ గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా? నాకు రీచ్ అవుతుంది, చెప్పండి.
రైట్, ఏం చేయబోతున్నారు అనుకోవచ్చు? అంటే ఏదైనా సరే యుద్ధాన్ని ముగించటం ఇప్పుడు ట్రంప్కే కాదు ప్రపంచానికి కూడా అవసరం. సో ప్రపంచం కూడా చూస్తున్నారు తప్ప ఎవరు కూడా ఏ దేశాధినేతలు కానీ ఎవరు కానీ ట్రంప్ పై ఒత్తిడి లేదా ట్రంప్ కు చెప్పలేకపోతున్నారు యుద్ధాన్ని ఆపండి అని చెప్పి. ఉంది ఎందుకంటే ఇవాళ గల్ఫ్ దేశాలు అమెరికా స్థావరాలు ఉన్నటువంటి 7-8 దేశాల మీద ఇరాన్ బాగా దాడి చేసింది. దరిదాపు అంచనా 10,000 కోట్లకు అంచనా వేసింది. అక్కడ ఉన్నటువంటి స్థావరాల మీద దాడి చేయటం వల్ల నష్టం. తర్వాత రెండోది, వాటన్నిటికి కూడా ఆయిల్ గ్యాస్ ఎగుమతి చేసుకుంటేనే తప్ప వాళ్ళకు రోజువారీ ఖర్చులు కూడా రావు. కాబట్టి ఆ గల్ఫ్ దేశాలు అన్నిటి ఒత్తిడి కూడా అమెరికా మీద ఉంది, యుద్ధం ముగించండి అని. ఎందుకంటే అమెరికా సుదూర ప్రాంతంలో దరిదాపు 6-7 వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి ఇరాన్కు ఉన్నటువంటి మార్గం ఏంటంటే గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాల మీద దాడి చేయటమే. కాబట్టి ఈ డే 1 నుంచి అమెరికా స్థావరాల మీద దాడి చేసింది. దానివల్ల ఆ గల్ఫ్ దేశాల రిఫైనరీలు కూడా దెబ్బతిన్నాయి. దాంతో వాళ్ళ తర్వాత రెండోది, హార్ముజ్ జలసంధి పూసేయటంతో వాళ్ళ ఇన్కమ్ జీరో. దీంతో వాళ్ళకి ఇంకో ఆల్టర్నేటివ్ లేదు, ఆయిల్ గ్యాస్ అమ్మటం తప్ప. కాబట్టి వాళ్ళ ఒత్తిడి అమెరికా మీద తగినంతుంది. అట్లాగే ఇతర ప్రపంచ దేశాలు, చైనా కానీ ఇండియా కానీ ఏషియన్ కంట్రీస్ అన్నిటికి కూడా ఆయిల్ దిగుమతులు చేసుకునేది హార్ముజ్ జలసంధి నుంచే. కాబట్టి ఆ ప్రకారం ఈ ఏషియన్ కంట్రీస్ యొక్క ఒత్తిడి కూడా ఇరాన్ మీద కొనసాగుతుంది, అమెరికా మీద కొనసాగుతుంది. తర్వాత చైనా ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది. ట్రంప్ చైనా పోయినప్పుడు చైనా కంబైన్డ్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమనంటే హార్ముజ్ జలసంధి ఓపెన్ చేసే ఉండాలి, ఎవరికి అధికారం లేదు, దాన్ని మూసేస్తే ఒప్పుకోమని కూడా అన్నది. కాబట్టి ఆ విషయంలో చైనా అంగీకారం కూడా ఉంది. కాబట్టి చైనా ఇరాన్ మీద ఒత్తిడి తెచ్చి హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రీ జోన్ గా ఎప్పట్లాగా మళ్ళీ నౌకలు రావటం పోవటం జరిగేటువంటి అవకాశం ఉంది. అందుకని చైనాని కాదని రష్యాని కాదని ఇరాన్ ముందు పోయేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఏదేమైనా ట్రంప్ మీద ఒత్తిడి ఇంకా కొంత కొనసాగితే చర్చలో కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇతర దేశాలు ఒత్తిడి చేసిన దానికన్నా, ఇతర దేశాల ప్రజలు ఒత్తిడి చేసిన దానికన్నా అమెరికన్ ప్రజలు 320 టౌన్లలో ప్రదర్శనలు జరిగినాయి. దరిదాపు ప్రదర్శనలు జరిగినటువంటి సంఖ్య 93 లక్షల మంది ఉన్నారు. కాబట్టి ప్రజలు ఒత్తిడి తట్టుకోలేకనే ట్రంప్ వెనక్కు తగ్గాల్సి వస్తుంది. రైట్ సార్. యా, మధుసూదన్ గారు, ఫైనల్ గా అటు స్వదేశంలో ట్రంప్ కు వ్యతిరేకత వస్తుంది, సత్యం గారు చెప్తున్నట్లుగా ఇరాన్ మీద కూడా కొంత ఒత్తిడి కనిపిస్తోంది. ఇంకా కొంత ఒత్తిడి ఇటు 2 దేశాల వైపు వస్తేనే మొత్తంగా ప్రపంచం ఒక రకంగా కూల్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయిల్ కు సంబంధించి హార్మూజ్ లో ఆ దిగ్బంధనం అనేది వీడే పరిస్థితులు ఉన్నాయి. సో ఏంటి అంటే ఇంకా ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద చాలా ఒత్తిడి పెడతా ఉన్నదండి. ఇవాళ జరిగిన దాడికి కారణాలు కూడా ఒక పక్క ఖతార్ లో జరుగుతున్నాయి, శాంతి చర్చలు జరుగుతున్నటువంటి సందర్భంలో గాలిబాఫ్ వీళ్ళంతా అక్కడే ఉన్నారు. ఇరాన్ సంబంధించిన స్పీకర్ కావచ్చు, అక్కడ విదేశాంగ మంత్రి, వాళ్ళందరూ కూడా అక్కడే ఉండి చర్చలలో కొనసాగుతున్నారు. మధ్యవర్తిత్వము ఇవాళ వాళ్ళు ఖతార్ ప్రధానమంత్రి రెహమాన్ చేస్తున్న సందర్భంలో ఈ దాడి జరగడం అయితే ఇది ఏదో అంటే ఈ శాంతి చర్చలు విఫలము కావడానికి జరిగిన దాడిలాగానే కనబడతా ఉంది. ఎందుకంటే అమెరికాకి ఇష్టం లేనట్టే కనబడతా ఉన్నది ఈ యొక్క శాంతి చర్చలు. కారణం ఏంటంటే ఇవాళ ఇజ్రాయెల్ ఎప్పుడు మరీ స్టేట్మెంట్ ఇచ్చేది ఏంటంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఒక ఇరాన్ సపోర్ట్ చేస్తున్నటువంటి IRGC వాళ్ళు సపోర్ట్ చేస్తున్నటువంటి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఇది హమాస్, హెజ్బుల్లా, హౌతీలు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ మీద దాడులకు పురిగొల్పుతా ఉన్నారు. అసలు ఈ యుద్ధం మొదలు కావడానికి ప్రధానమైన కారణం 2023లో అప్పుడు ఆనాడు October 7th కదా, ఆ రోజు ఇజ్రాయెల్ పై దాడి చేసిండ్రు. అక్కడ మొదలైంది ఈ యొక్క ప్రారంభం, యుద్ధంకు మొదలు కావడానికి అక్కడ బీజం పడ్డది. దాని తర్వాతనే ఇజ్రాయెల్ దాడులు చేయడము, లెబనాన్ మీద దాడులు చేయడము, గాజా మీద దాడులు చేయడము, యమన్ మీద ఇట్లా చేస్తున్నటువంటి క్రమంలో చివరికి ఇజ్రాయెల్ మీద దాడికి పురికొల్పడము. అప్పటి వరకు అమెరికా ఇన్వాల్వ్మెంట్ లేదు ఇరాన్ మీద. ఇక్కడ లేనప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఇరాన్ ఇజ్రాయెల్ ని దాడి చేస్తున్నటువంటి సందర్భంలో ఒక బూచిగా చూపించి ఏది అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు మాకు సరెండర్ చేయాలి, సరెండర్ చేయాలనే ఆలోచనతో అమెరికా యుద్ధం మొదలుపెట్టింది. యా రైట్, మొత్తంగా యుద్ధం ముగియాలనే అందరూ చూస్తున్నారు. ఆ దిశగా అడుగులు పడుతున్నాయా? మరోవైపు దాడులు జరుగుతుండడం మాత్రం ప్రపంచాన్ని కలవరపరుస్తుంది. సో క్వశ్చన్ అవర్ లో పార్టిసిపేట్ చేసిన సత్యం గారికి, అదేవిధంగా మధుసూదన్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో యుద్ధం అనేది ఎప్పుడూ కూడా సత్ఫలితాలను ఇవ్వదు. ఏ దేశమైనా సరే ఆ దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ప్రపంచం మొత్తాన్ని కూడా అతలాకుతలం చేస్తోంది. సో
ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా అటు అమెరికా, ఇరాన్ శాంతి చర్చలకు రావాల్సి ఉంటుంది. ఆ శాంతి చర్చల్లో ఒప్పందాలు కుదిరి వాళ్ళిద్దరి మధ్య యుద్ధం ముగియాలనే ప్రపంచం కోరుకుంటుంది. చూద్దాం ఆ విధంగా అడుగులు పడుతున్నాయా లేదా దాడులతోనే ఇరాన్ దిగి వస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టేట్.